మిత్రుడు అన్నయ్య ప్రసన్న బాబు గారు కర్నూలు వచ్చినప్పుడు మేమిద్దరం కలవడం జరిగింది. ఒకసారి కన్వెన్షన్కి రమ్మని పిలవడం జరిగింది. నేను రావడానికి చాలా సంతోషపడ్డాను. మరి ముఖ్యంగా నాన్నగారిని అయ్యగారిని చూడాలని ఆశ నాకు కూడా ఉంది. ఎప్పుడో మీటింగ్స్ జరిగేటప్పుడు జనాల్లో నిలబడి చూసేవాడిని, వినేవాడిని. ఈరోజు స్వయంగా అక్కడికి వచ్చి మాటలు చెప్పాలంటే చట్టమా తుపాకీ గొట్టమా అని, చట్టమా తుపాకీ గొట్టమా అని, కట్టి బిగించిన కన్నీటి గాథని ఒక్కొక్క టైటిల్ చూస్తా ఉంటే గుండెల్లో దడబట్టేటట్టు, ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చున్నారా అన్నట్లు. ఒక సమయంలో ఈ తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని ప్రాంతాలలో దుర్బోధకుల్ని ఎండగట్టి పరిచర్యని ఎలా చేయాలో చెప్తూ ప్రతి ఒక్కదానిని తప్పుని తప్పుగా ఖండిస్తూ ప్రవక్త ఆత్మ కలిగి తప్పును తప్పుగా ఖండించకపోతే పాపం విస్తరించిపోతుంది కనుక తప్పును తప్పుగా ఖండిస్తూ పరిచర్యలో ఆ రోజుల్లో ఎంత విస్తారంగా మేము కూడా తిరుగుతున్న రోజుల్లో, ఏసన్న గారితో నేను తిరిగే రోజుల్లో అయ్యగారు కూడా ఆ రోజుల్లో తిరుగుతూ ప్రతి క్యాసెట్ నేను విన్నాను, ప్రతి మెసేజ్ నేను విన్నాను. అయ్యగారిది ప్రతి మెసేజ్ ఒక మాటలో చెప్పాలంటే సద్దాం హుసేన్ బాత్రూమ్ బంగారుతోనా అన్నాడు ఒకసారి. అప్పుడు దాకా నాకు కూడా తెలియదు బంగారుతో ఉందా అని సంగతి నాకు తెలియదు. సద్దాం హుసేన్ అని ఒక్కొక్క మాట చెప్పాలంటే అయ్యగారు చాలా మందికి తెలియని ప్రజలకి యేసు ప్రభు గురించి తెలిసేటట్లుగా, యేసు ప్రభు గురించి తప్పుగా ఎవడన్నా మాట్లాడితే వాడిని ఒక మాటలో చెప్పాలంటే షర్టు పట్టుకోడు కానీ అంత పని చేసేవాడు. షర్టు పట్టుకోడు కానీ సవాల్ చేసి రారా నువ్వు అన్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ తాట తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేవాడు. ఏది ఏమైనా తప్పుగా ఖండించే బోధకులు మనకు అవసరం. పరిచర్యలో తప్పుగా ఖండించే సేవకుడు అవసరం. తప్పుగా ఖండించే సేవకుడు అవసరం. ఏది ఏమైనా సరే ఈరోజు ఈ ప్రాంతానికి నేను రావడం నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను. ఎందుకంటే పరిచర్య చేస్తున్న మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నామని ప్రపంచానికి ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం, ఖాళీగా ఏం లేవు. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా సేవ చేస్తున్నాం. ప్రపంచంలో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే క్రైస్తవుడై ఉన్నాడు. అలాగా సమయాన్ని వ్యర్థం చేయకుండా పలు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన నాన్నగారు, ఒక మాట చెప్పాలంటే పీడి సుందరరావు అయ్యగారు నాన్నగారు చాలా ప్రాంతాల్లో సేవ చేశారు. ఇప్పుడు ఆయన బలాన్నంతా సేవలోనే వాడారు. ఇదిగో రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చినారు, ప్రసన్న కుమార్ అయ్య గారు వచ్చినారు. రాబోయే రోజుల్లో ఆయన కంటే గొప్ప సేవ మీరు చేయాలని ఒక దైవ సేవకుడిగా నేను ఈ ప్రాంతానికి వచ్చి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా గొప్ప పరిచయం చేయాలి. ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది మీకోసం, ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంది. 10 గంటల వరకు మీరు చెయ్యాలి. ఇక్కడ బైబిల్ సెమినరీ జరుగుతూ ఎంతో మంది సేవకుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఒక మాట చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు. మంచి సబ్జెక్ట్ ఒకటి తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఊరికే పాటలు పాడి డాన్స్ లేకుండా సంఘాల్లో ప్రతి ఒక్కరు పాటలో డాన్స్, ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర డాన్స్ లీడర్. పిల్లలంటే డాన్సులు కాదు, ఇలా చెప్పినట్టు పాట చూడండి, చిన్ననాటి నుండి నేర్చుకోవాలా. యేసు ప్రభు
చెప్తుంటే ఈ వడ్రంగి పనివాని కుమారుడికి ఇంత పాండిత్యం ఎక్కడిదని వాళ్ళు తెలుసుకున్నట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో బూది గంతానికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా మంది నేర్చుకున్నారు. ఇది చాలా విలువైన. యేసు ప్రభు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సంఘాలు కట్టండి, కానుకలు పట్టుకోండి అని చెప్పలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యులుగా జరిగినారు. ఆ పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనం అది. చాలా మందిని సేవకులుగా చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు, చేసే పనిలోనే ఉన్నారు. అయితే దీంట్లో ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం గమనించి చూస్తే ఈ పరిచర్య లేవి వంశం మాత్రమే చేసేది. లేవి వంశాన్ని మాత్రమే ఈ యాజకత్వానికి అర్హులు. మోషేకి దేవుడు చెప్పినప్పుడు 12 గోత్రాలలో లేవి గోత్రం యొక్క ఆ కొమ్మ చిగిరించింది కనుక లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ప్రత్యక్షపు గుడారంలో యాజకత్వం చేయడానికి కొరకు లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు. లేవి క్రమములో లోపముంది కనుక ఆ లోపాన్ని తీసివేయడానికి, అంటే లేవి వంశంలో పుట్టినవాడు మాత్రమే ఈ పరిచర్య చేయాలి ఓల్డ్ టెస్టిమెంట్ లో. అయితే యేసు ప్రభు లేవి వంశంలో పుట్టలేదు. ఆయన యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రంలో పుట్టి మెల్కీసెదెకు క్రమంలో పరిచర్యని ప్రారంభించాడు. మొట్టమొదటి అపోస్తుడు ప్రభు యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో సేవ ప్రారంభించాడు. లేవి వంశం కాదు, ఇది లోపము లేనిది. మెల్కీసెదెకు క్రమం అంటే ఎబ్రీ పత్రిక మనం 7వ అధ్యాయంలో చూస్తే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అని ఉంటుంది. ఈ యాజకత్వం చేయడానికి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు మెల్కీసెదెకు. అంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు ఎవరు అంటే యెహోవా దేవుడా అని మనం ఆలోచిస్తే యెహోవా దేవుడు కాదు, ఆయనకు కుమారుడు ఉన్నాడు. యేసు ప్రభు కాదు, ఆయనకు తండ్రి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, పరిశుద్ధాత్మ దేవుడు. చప్పటి కొట్టి దేవుడు నామాన్ని మహిమ పడతాం. కొట్టడం శక్తితో కొట్టాల, గట్టిగా కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు మెల్కీసెదెకు క్రమం అంటే భూమికి పునాది వేసినప్పటి నుంచి ఉన్న యాజకుడు. మొట్టమొదట ఉన్న యాజకుడు భూమికి పునాది వేసినప్పుడు, పిల్లలను ఊదినప్పుడు, అప్పుడు వధించిన పశువుని వధించినప్పుడు ఉన్న యాజకుడు, భూమి పుట్టక మునుపు నుంచే ఉన్న యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ మెల్కీసెదెకు క్రమంలో ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు మెల్కీసెదెకు క్రమంలోనికి వచ్చి పరిచర్య చేయడానికి, ఈరోజు ఏ కులం మతం అని కాదు, ఎవడు ఏ కులం అని కాదు, అలా పరిచర్య చేయడానికి నేను అర్హుడు కాదు, ఎవరు అర్హుడు కాదు. లేవి వంశంలో పుడితేనే యాజకుడు. అప్పుడు ఇప్పుడైతే మెల్కీసెదెకు క్రమంలో అందరూ పరిచర్య చేసే ధన్యతను యేసు ప్రభు ద్వారా మనం కలిగి ఉన్నాం. ఒక క్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చి ఈరోజు నిషేధించబడిన మనల్ని దేవుడి స్థితిలోనికి ప్రభు యేసుక్రీస్తు నిషేధించబడిన రాయి తనకు మూలరాయిగా అయినట్లుగా మనము నిషేధించబడిన మనము కులముతో పని లేకుండా, లేవి వంశంతో సంబంధం లేకుండా, మనము ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయడానికి ఒక ఉన్నతమైన ఒక పిలుపుని దేవుడిచ్చి ఇక్కడ పెద్ద కాలేజీని ఒకటి కట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి రాబోయే తరానికి మీరు ఉన్నతమైన పరిచర్య చేయడానికి వరకు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచి మెల్కీసెదెకు క్రమంలో ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి, స్త్రీలు పురుషులు అందరూ పరిచర్య చేయడానికి ఇక్కడ మంచి తలపుతో, మంచి ఆలోచనతో, ఉన్నతమైన ఆలోచనతో దీన్ని ప్రారంభించిన అయ్యగారే గాని, వెంబడిస్తున్న సేవకులే గాని, ప్రతి ఒక్కరు యాజమాన్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరఫున పాస్టర్ వెడిపాల్ నేను చెప్తున్నాను. మీ అందరికీ ఎంతో వందనాలు, శిరస్సు మంచి వందనాలు చెప్తున్నాను. మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది, కొనసాగించండి. భూమి ఉన్నంత వరకు ఇది నిలబడి ఉండును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడతాను అయ్యగారు చెప్పినట్లు.
2 మాటలు చెప్పాను, పాట పాడదాం. అయ్యగారు విక్టర్ గారు రాసిన పాటలో నాకు చాలా ఇష్టం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బాగుందా? ఈ పల్లంలో చరణంలో ఒక పదం నాకు గుండెని అత్తుకుంది. పెట్ట పాట. నీకిష్టమైనది
హలో ప్రియులారా, నిజంగా ఇప్పటి వరకు పాస్టర్ ఫ్రెడ్డీ పాల్ గారు వారు మాట్లాడిన ప్రతి మాట, ముఖ్యంగా జయశంకర్ గారి గురించి, యూనివర్సిటీ గురించి, జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి వారు మాట్లాడిన ప్రతి మాట యథార్థమైనది, వాస్తవమైనది, వారి హృదయాంతరాల్లో నుంచి వచ్చినది అని మనం అందరము ఆనందించాలి. నిజంగా ఈ సమయంలో వారిని మనం అందరం మనస్ఫూర్తిగా మన ఆనందాన్ని వారికి తెలియజేద్దాం. వారు మాట్లాడిన మాటలే కాదు, మీ గాత్రం కానీ, మీరు పాడిన విధానం కానీ, ఇది కూడా చాలా అత్యద్భుతం సార్. ఈ పాట కూడా మనం చెప్పకూడదు. అలానే మన మధ్యలోకి వచ్చినందుకు మరొకసారి సార్కి ధన్యవాదాలు. అలానే తనను తీసుకొని రావటంలో హరి గారు అనుకుంటాను, బహుశా గుంటూరు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అన్నయ్య, ఇక ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. దయచేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనగానే ఇదొక పెద్ద వ్యవస్థ, తెలియంది కాదు. అనేక రాష్ట్రాలు, ఇతర దేశాలకు వ్యాపించి ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయం.